హలో వెల్కమ్ టు మితిన్స్ క్రియేషన్స్। ఈ రోజు రెసిపీ వచ్చి టేస్టీగా బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను। దీనికోసం నేను పావు కేజీ బీన్స్ ని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। అలాగే 4 టమాటాలని 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। ఈ కర్రీ ఈజీగా అవ్వాలి అంటే కుక్కర్ లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, 10 మినిట్స్ లోనే। ఇప్పుడు కుక్కర్ పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చనిపప్పు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేగించుకోవాలి। ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 2 సార్లు తిప్పి ఉల్లిపాయలు మొత్తం మెత్తగా అయ్యేలాగా వేపించుకోవాలి। రుచిగా బీన్స్తో కర్రీ చేయాలి అంటే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి। మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా ఈ కర్రీ బాగా నచ్చుతుంది। ఈవినింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఈజీగా కర్రీ చేయాలనుకున్నప్పుడు బీన్స్తో ఈ కర్రీ ఒకసారి చేశారంటే 10 మినిట్స్లో అయిపోతుంది। ఇప్పుడు దీంట్లోకి నేను 2 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకుంటున్నాను। ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి వేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేలాగా వేయించుకోవాలి। ఏ కర్రీ అయినా మంచి టేస్టీగా రుచిగా రావాలి అంటే ఎన్ని మసాలాలు వేసినప్పటికీ కూడా కొన్నిసార్లు కర్రీ అనేది మనం వండే టేస్ట్ని బట్టి మారిపోతూ ఉంటుంది। టమాటాలు మెత్తగా మగ్గటం కోసం ఒక 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో వీటిని మగ్గించుకుంటాను। 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి। ఉన్నప్పుడు కుక్కర్కున్న రబ్బర్ని ముందుగానే ప్లేట్లో ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల కుక్కర్లు అనేవి పేలకుండా ఉంటాయి। టమాటాలు పూర్తిగా మగ్గాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీన్స్ని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ ఉప్పు ఏమీ వేయకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను। ఇప్పుడు పూర్తిగా మగ్గటం కోసం ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెడుతున్నాను। 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే బీన్స్ కూడా పూర్తిగా మగ్గాయి। ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను। అల్లం పేస్ట్ అనేది నేను ముందే వేసుకోవట్లేదు, ఎందుకంటే ముందుగా వేసుకుంటే అడుగు మాడిపోయినట్లుగా అనిపిస్తుంది, అందుకని బీన్స్ వేశాక నేను అల్లం పేస్ట్ని యాడ్ చేశాను। ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, కొంచెం పసుపుని, టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకుంటున్నాను। మీరు దీంట్లోకి ధనియాల పొడి, జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఆ క్లిప్ మిస్ అయింది నేను వేసేటప్పుడు। మసాలాలన్నీ కూరకు పట్టేలాగా ఒక 3-4 టైమ్స్ బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి మీ గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి। గ్రేవీ చిక్కగా ఉండాలి అనుకున్నప్పుడు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు। కుక్కర్కి 2 విజిల్స్ రావాలి కాబట్టి ఎసరు కొంచెం ఎక్కువనే ఉంచుకోండి, ఎసరు మొత్తం ఇంకిపోతుంది। ఇప్పుడు మూత పెట్టి విజిల్ యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలి। 2 విజిల్స్ వచ్చాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి విజిల్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే కూర బాగా ఉడుకుతుంది। కుక్కర్కి ఉన్న ఆవిరి మొత్తం పోయింది। ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను, చూసారా కూర ఎంత మంచిగా ఉడికిందో। దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కరివేపాకు వేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది। మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఆల్।